రవీంద్రనాథ్ రెడ్డి గారు నిన్న ఇదే అవినాష్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకుని సాక్ష్యాలు గంగిరెడ్డి తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి గారు అమాయకంగా నించొని చూస్తున్నారట. ఎందుకు అమాయకంగా చూస్తున్నారు సార్? అవినాష్ రెడ్డి గారు హత్య చేయకపోతే అసలు బాడీని ఎందుకు క్లీనప్ చేస్తున్నారు, సాక్ష్యాలను ఎందుకు మాయం చేస్తున్నారు అని అవినాష్ రెడ్డి గారు ఎందుకు అడగలేదు సార్ అని అడుగుతున్నాం. నిందితుడిగా చేర్చింది అవినాష్ రెడ్డి గారిని సిబిఐ అక్యూజ్డ్. ఇలాంటి అక్యూజ్డ్ ని మీరు పక్కన పెట్టుకుని సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి అమాయకంగా పక్కన నించున్నాడు అని మీరు చెప్తున్నారు అంటే మీరు అవినాష్ రెడ్డి హత్య చేశారు, అందుకే సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి పక్కన నించొని చూస్తున్నాడు అని మీరే చెప్తున్నారు కదా. మరి మీరే హంతకులు అని చెప్తున్న వాళ్లకు మళ్లీ మీరు టికెట్లు ఇవ్వడం ఏమిటి? హంతకులను వెలకేసుకొస్తున్న రవీంద్రనాథ్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను తెలంగాణలో పార్టీ పెట్టాను, ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను అని నా సొంత మేనమామే మాట్లాడుతున్నాడు అంటే, అయ్యా మేనమామ గారు, నేను తెలంగాణలో పార్టీ పెట్టింది ఒక నియంతను దించడానికి. నా పని అక్కడ అయిపోయింది. కేసీఆర్ అనే నియంతను దించేశాం. ఇక్కడ నాకు పని పడింది కాబట్టి ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడికి వచ్చాను. కాంగ్రెస్ పార్టీలో చేరింది కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ పార్టీ ప్రత్యేక హోదా తెస్తాము, మేము రాజీనామాలు చేసైనా తెస్తాము, వాళ్ళ తల ఉంచైనా తెస్తాము అని చెప్పిన మీరు ప్రత్యేక హోదాను విస్మరిస్తే మన రాష్ట్ర ప్రయోజనాలను పోలవరం అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, రాజధాని అయితేనేమి, ఇలా ప్రతి ఒక్కటి జాబ్స్ విషయంలో అయితేనేమి, బిడ్డలకు ఉద్యోగాలు అయితేనేమి, పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేస్తేనేమి, 3,000 కోట్ల ధర స్థిరీకరణ నిధి రైతుల కోసం ఏర్పాటు చేస్తామని చెప్పడం అయితేనేమి, 4,000 కోట్ల రూపాయలు రైతు నష్టపోతే ఒక ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం అయితేనేమి, అమ్మఒడి కింద 2 బిడ్డలకు ఇస్తామని మీరు చెప్పి ఇప్పుడు ఒకరికే ఇవ్వడం అయితేనే, ఇవన్నీ మీరు ప్రజలకు చేస్తున్న మోసాలు. కాబట్టి మీ తప్పులు ఎత్తి చూపడానికి నేను ఇక్కడ అడుగు పెట్టాను. అంతేకాదు ఈ కడప జిల్లా, కడప పార్లమెంటుకు నేను పోటీ చేస్తున్నది కూడా మీరు ఇలాంటి హంతకులను వెనకేసుకొస్తున్నారు కాబట్టి మళ్లీ ఇలాంటి హంతకులు అవినాష్ రెడ్డి ఇలాంటి సిబిఐ అక్యూజ్డ్ అని చెప్తున్న వీళ్లకు మళ్లీ మీరు టికెట్ ఇచ్చి వాళ్ళ అధికారాన్ని పెంచి వాళ్ళని మళ్లీ చట్టసభలకు పంపిస్తుంటే తట్టుకోలేక, రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి అంత ఘోరంగా చంపితే ఇంత అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది. కడప జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. మళ్లీ ఇలాంటి నాయకులకు ఓట్లేస్తే ఇవే మళ్లీ జరుగుతాయి. 5 గంటల కరెంట్ ఇస్తున్నామంటే మరి రేపు మన బతుకు కూడా గిదే అవుతుంది ఏం పాడని చెప్పి కిందనోళ్ళంతా ఆగమాగం. అంటే ఇట్లాంటి వాళ్ళు ఎట్లా అనిపిస్తుంది అంటే, మాకు ఒక బక్క పల్సని కేసీఆర్ గారు, ఆయన ఉన్నదే 52-53 కిలోలు, ఆయనను కొట్టేతందుకు వీళ్ళందరూ ఒకటవుతున్నారు. మీరు చూస్తున్నారు, నిన్న షర్మిల గారు ప్రకటించారు, కేసీఆర్ను ఓడించడమే నా జీవిత లక్ష్యం, అందుకే నేను తప్పుకుంటున్నా, కాంగ్రెస్కే గుర్దండి అందరు కలిసి. ఇది షర్మిల గారు. ఇంకో దిక్కు ఇంకా చాలామంది ఒకటవుతున్నారు. మీరు చూస్తున్నారు, నేను చెప్పాల పేర్లు నాకెరికే, మీకెరికే, చూసిన వాళ్ళందరికీ ఎరికే. ఇవాళ ఒకటి మాత్రం పక్కా, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, సినిమా డైలాగ్ చెప్పాలంటే, సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. కేసీఆర్ సింహం లాంటోడు సింగిల్గానే వస్తాడు. మాకు విశ్వాసం మీ మీద ఉంది, ప్రజల మీద ఉంది, మా పని మీద ఉంది. పని చేసినాం కాబట్టి బరాబర్ ఓట్లు అడుగుతాం, తప్పేముంది. పని చేసిన వాడు, ఇన్ని చేసిన వాడు, కరెంట్ ఇచ్చినవాడు, సాగునీరు ఇచ్చినవాడు, తాగునీరు ఇచ్చినవాడు, సంక్షేమాన్ని సమృద్ధిగా చేసినవాడు, న్యాయవాదులకు ఇవాళ సంక్షేమ బోర్డు పెట్టినవాడు, కరోనా సమయంలో మిమ్మల్ని కాపాడుకున్నవాడు, ఇవాళ ఇంతమంది 250 మంది అడ్వకేట్లకు ఇవాళ సముచితమైన గౌరవం ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు కల్పించిన ముఖ్యమంత్రి ఆయన ఎవరి మీదనో ఆధారపడి ఎందుకు ఉండాలా? నేను అనేది అందుకే ఒకటే, ఎట్లా ఉందంటే ఇవాళ వీళ్ళందరూ వస్తుంటే మోడీ గారు, అమిత్ షా గారు, 16 మంది ముఖ్యమంత్రులు, అందులో యోగి గారు, భోగి గారు, ఇంకెవరో వాళ్ళు కేంద్ర మంత్రులు, సామంతులు, వీళ్ళకేమో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కొన్ని రోజులైతే ఇందిరాగాంధీని కూడా తెస్తారేమో ఆడికెళ్ళినా, అంతమంది వస్తున్నారు మా మీదకి. వీళ్ళందరినీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తున్నదంటే, నాకు వెనకటికి మన తెలంగాణ పల్లెల్లో ఈ మధ్య కాలంలో చిన్న కథ, ఒక భార్యాభర్త ఉన్నారు. ఆ భార్యాభర్త బాగా తెల్లారంతా పొద్దునంతా కష్టం చేసినారు, సాయంత్రం వచ్చి ఇంటికి భోజనం చేస్తున్నారు, కింద కూర్చున్నారు. ఆయన పైకి వెళ్ళి ఆ చెట్టు మీదకి వెళ్ళి ఒక తేలు ఉసిపోయి కింద పడ్డది. తేలు ఉండే పైన దవ్వుకున్న కింద పడ్డది. పడంగానే భార్య లొలిపెట్టింది, అయ్యో తేలు కుడుతుంది అన్నది. అనగానే ఆ మొగాయన లేచి ఉరుకుతున్నట్ట బయటికి. ఏమో బయటికాడ ఉరుకుతున్నావు, తేలు ఈడుంది అన్నదట. బయట మొగోళ్ళు ఉన్నారు, తీసుకొస్తాను ఉరికిండట. నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు న్యాయవాదులు, మీరు న్యాయం చెప్పాలి. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరుండాలి అనేది ఎవరు నిర్ణయించాలి? తెలంగాణ ప్రజలు నిర్ణయించాలనా?
లేకపోతే రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ నిర్ణయించాలనా? దయచేసి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.